పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పండగ అంటే మకర సంక్రాంతి పండగే. మకర సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండగ. ప్రతి ఏటా మకర సంక్రాంతి జనవరి 14వ తేదీన జరుగుతుంది. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తారని అంటారు. దేశవ్యాప్తంగా పంటలు చేతికొచ్చే సమయం కావడంతో దీనిని రైతులు పండగగా భావిస్తారు. 3 రోజులు జరిగే ఈ పండుగను అత్యంత ఆనందంగా జరుపుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తారు. సంక్రాంతి రైతులకు ప్రత్యేక పండగ. పంటలు చేతికి వస్తుండడంతో పశువులను అలంకరిస్తారు. నాగళ్లతో పాటు అనేక వ్యవసాయ పనిముట్లకు కూడా పూజ నిర్వహిస్తారు. దీంతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు కూడా ఈ పండగ వేళ అందరినీ అలరిస్తాయి. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, అందమైన రంగవల్లులు, పల్లెల్లో అందాలు. ఇలా ఈ 3 రోజుల పాటు పండుగను మాటల్లో వర్ణించలేం. దీంతో పాటు శీతల గాలులు చల్లగా పలకరిస్తాయి. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. మకర సంక్రాంతితోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. ఈ కాలంలో చనిపోతే స్వర్గానికి చేరుకుంటారని నమ్ముతారు. స్వర్గధారాలు తెరిచి ఉంటాయని భావిస్తారు. దేశమంతా ఈ పండుగ జరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగగా పిలుస్తారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని పిలుస్తారు. పంజాబ్, హర్యానాలో లోరీ అని, మహారాష్ట్ర, గుజరాత్లో మకర సంక్రాంతి అని అంటారు. 4 రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు ఈ నెల 16వ తేదీతో ముగుస్తాయి. హరినామ సంకీర్తనతో వీధులన్నీ మారుమోగిపోతాయి. హరిదాసుల కీర్తనలు చెవులకు ఇంపుగా మారుతాయి. వీటితో పాటు పిండి వంటలు నోరూరిస్తాయి. సంక్రాంతికి చేసే అరిసెలు సర్వరోగ నివారణగా చెప్తారు. ప్రతి ఇంట్లో అరిసెలు చేయడం తప్పనిసరిగా కనిపిస్తుంది. పల్లెల్లో ఎక్కువగా ఈ పండుగ శోభ కనిపిస్తుంది. వీటికి తోడు ఎడ్ల పందాలు, కోడి పందాలు కూడా ప్రజలను ఆకట్టుకుంటాయి. సంక్రాంతి పండుగ అంటేనే అదొక మజా. కొత్త బట్టలు ధరించి తలస్నానం చేసి పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు చేయడం ఈ సంక్రాంతి స్పెషల్ అని చెప్పాలి. సంక్రాంతి మరుసటి రోజే తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు. దీన్ని పెద్దల రోజుగా కూడా భావిస్తారు. ఈ నెల 13వ తేదీ భోగి పండుగ జరుపుకుంటారు. ఉదయాన్నే ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులను మంటల్లో వేసి పూజలు వేస్తారు. అదే భోగి మంటల్లో పరమాన్నం వండి ప్రసాదంలో స్వీకరిస్తారు. మరుసటి రోజు అంటే 14వ తేదీ మకర సంక్రాంతిని అందరూ జరుపుకుంటారు. ఈరోజు శబరిమలలో అయ్యప్ప జ్యోతి దర్శనం కూడా లభిస్తుంది. మకర సంక్రాంతి అంటే మెయిన్ పండుగ. ఈరోజు కొత్త బట్టలు ధరించి ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. అలాగే 15వ తేదీ కనుమగా చేసుకుంటారు. ఓగు సంక్రాంతి రోజున కేవలం వెజిటేరియన్ వంటలే చేసుకునేవారు. కనుమ రోజు మాత్రం నాన్ వెజ్కు ప్రాధాన్యత ఇస్తారు. కనుమ రోజు కాలు కదపకూడదంటారు. ప్రయాణాలు ఎక్కువ మంది చేయరు, అదొక నమ్మకం. కనుమ మరుసటి రోజు ముక్కనుమగా కూడా పిలుస్తారు. ఇలా సంక్రాంతి పండుగ 3 రోజులు పండుగ చేసుకుంటారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.